హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి, వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఈ వీడియోలో ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో అయితే సమ్మర్ అంటేనే మనకు సమ్మర్లో గుర్తుకొచ్చేది ఏంటిదంటే మామిడికాయ పచ్చడి అన్నమాట. ఇప్పుడైతే నేను ఈరోజు యాక్చువల్లీ మామిడికాయ పచ్చడి పెడదాం అనుకుంటున్నా. యాక్చువల్లీ లేట్ అయింది, ముందే పెట్టేసేయాలి, కానీ కొంచెం బిజీ ఉండడం వల్ల నేను ఆవకాయ పచ్చడి అయితే పెట్టలేదు. ఈరోజు అయితే మామిడికాయ పచ్చడి పెట్టాలనుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే నేను ఇక్కడ మా దగ్గరలో ఉన్న కుషాయిగూడ మార్కెట్కి అయితే వెళ్తున్నా. పచ్చడి ఆవకాయలు అయితే అమ్ముతారు నాకు, మామిడికాయలు. ఇప్పుడైతే నేను మామిడికాయల కోసం వెళ్తున్నాను అనమాట. ఇంకా ఏ కాయలు తీసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. ఎందుకంటే 3 years నుండి నేనే పెడుతున్నా. ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా కుషాయిగూడ మార్కెట్లోనే తీసుకున్నా. ఇక ఫస్ట్ 3 years బ్యాక్ అయితే నేను మా అమ్మ వాళ్ళ హెల్ప్ తీసుకొని పిండి వాళ్ళకి చెప్పి వాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టండి నా కోసం అనేసి, ఎందుకంటే నాకు రానప్పుడు ఇక వాళ్ళని చూసి అయితే నేర్చుకున్నాను అనమాట. 3 years నుండి నేను పెడుతున్నా. చాలా బాగా వస్తుంది పచ్చడి అయితే, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు అంటే వాళ్ళు ఎలా పెడుతున్నారో అదే విధంగా నేను నేర్చుకున్నాను అనమాట. చాలా బాగా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ అయితే. సింపుల్ వేలో ఎలా పెడతారో చూపిస్తా. ఇప్పుడైతే నేను మామిడికాయల కోసం మార్కెట్కి అయితే వెళ్తున్నా. ఎలాంటి కాయలు తీసుకోవాలో చూపిస్తారండి. తడి అనేది పోవాలనేసి లోపల ఉన్న జీడి అనేది వేరు చేసేయాలి, లేకుంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది. మామిడికాయ ముక్కలు ఫ్యాన్ కింద ఒక 1 hour పెట్టేసిన అన్నమాట. ఇక నేనైతే ఇక్కడ వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే దూరంగా వేయించుకుంటున్నా. ఇక వేయించుకున్న తర్వాత అయితే అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను అన్నమాట. కొంచెం ఎక్కువనే మాడిపోయింది. చూసారా, ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ వెల్లుల్లి అయితే పొట్టు తీసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకుంటా. స్మెల్ వస్తుందా? ఇప్పుడు ఇవి చల్లారే లోపు నేనైతే ఆయిల్ వేడి చేసుకుంటా. మళ్ళీ ఆయిల్ కూడా పూర్తిగా చల్లారాలి కాబట్టి చల్లారే లోపు ఆయిల్ అయితే వేడి చేసుకుని పెట్టుకుంటాం. వేడి
ఆవాలు, మెంతులు అండ్ జీలకర్ర, వెల్లుల్లి తాలింపు కోసం. ఏం చేస్తున్నావు? అతను ఎప్పుడెప్పుడైతే పచ్చడి పెట్టేస్తే తినేద్దామనేసి కదా బిడ్డ. ఉంటుందన్నమ్మా ఇలా. ఇది 6:30, half an hour is. బేషన్ అయితే లేదా చిన్న వేడాడు 2 తీసుకున్నా. ఇప్పుడైతే మసాలాన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకుంటున్నా. జీలకర్ర, ఎక్కువైతే మళ్ళీ మామిడికాయ తీసుకురావాలి. చిల్లీ పౌడర్, వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాం. చాలా మంది ఎక్కువ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తారు, కానీ నేనైతే వెల్లుల్లి వేస్తాను ఓన్లీ. ఆవకాయ రెడీ. ఆవకాయ పచ్చడి రెడీ. సింపుల్. చెప్పు మా వదిన స్మెల్ వస్తుంది ఆవకాయ పచ్చడి. నేను ఇక్కడ పెడతాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఆవకాయ పచ్చడి పెట్టిరా లేదా అనేది కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్.